ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ శుభాలు కలుగునుగాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత ఆశీర్వదింపడుదురుగాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా. మరి గత వారం నుంచి ఈ వారం వరకు సజీవ లెక్కలో ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కోటాను కోట్లు చెల్లునుగాక. ఆమెన్. ఇప్పుడు డీజేఎస్ దినకరణ్ గారి యొక్క పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. ఆమేన్. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటము మోయు వేళ ఎంత సంతోషము, జీవ కిరీటము మోయు వేళ ఎంత సంతోషము, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, నిన్ను గని పిలిచిన దేవుడు విడిచిపోవునా, నిన్ను గని పిలిచిన దేవుడు విడిచిపోవునా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, సోలిపోవలదు, సోలిపోవలదు. మరొకసారి ఈ సువార్తను వినబోతున్నటువంటి దేవుని తెలియనటువంటి ప్రజలకి నా అనుభవంలో నుండి ఒక మాట చెప్పనివ్వండి ప్రియులరా. దేవునికి మహిమ కలుగునుగాక. మన నిజమైనటువంటి ఆప్తుడు, మన స్నేహశీలుడు, మన కుటుంబంలో సభ్యుడు, మనం పిలిచినప్పుడు మన స్నేహితుడని పలకపోవచ్చు, మనం పిలిచేటప్పుడు మన తల్లిదండ్రులైనా సరే దగ్గర లేకపోవచ్చు, లేకపోతే మనకి ఏదో ఆపద సంపాదించేటప్పుడు మన ఆప్తులైనా సరే మనకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తన కనుసన్నల్లో భద్రపరుచుకుంటూ, తన దేవదూతల ద్వారా కాపుదలు ఇచ్చుకుంటూ, తన ప్రేమని కనపరుచుకుంటూ, మన చెయ్యి పట్టి నడిపించుకుంటూ చేస్తున్నటువంటి మహోన్నతుడైనటువంటి వాడే దేవుడు. పరిశుద్ధత కలిగినటువంటి వాడు, ఏ లోపం లేనటువంటి వాడే దేవుడు, ఏ దోషం లేనటువంటి వాడే దేవుడు. మానవుడికి దేవుడికి ఏ తేడా లేకుండా ఇద్దరికీ సమానంగా దోషాలుంటే దేవుడు కాడు. ఇప్పుడు మానవుడు ఏంటంటే శరీరంలో నివసిస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవడంబం, చూసినవన్నీ కూడా కావాలంటాడు. శరీరానికి వెచ్చదనం కావాలంటాడు, ఓకే, మనసుకు వెచ్చదనం కావాలంటాడు, పొగడతలు కావాలంటాడు. అట్టి విధంగానే మరి దేవుడు అన్నటువంటి వాడు కూడా శరీరానికి నులివెచ్చ స్థితి కావాలా? నో. అలాగే మనిషి తల్లిదండ్రులు కలిస్తేనే జన్మించాడు, పాపలను జన్మించాడు ఆయన. మరి మనిషి జన్మించినట్లు దేవుడు అన్నటువంటి వాడు, భగవంతుడు అన్నటువంటి వాడు, సృష్టికర్త అన్నటువంటి వాడు జన్మించినట్లయితే మానవుడికి దేవుడికి తేడా ఏముంది? లేదు కదా. కాబట్టి దేవుడు అంటే దేవుడిగానే ఉండాలి, మానవుడు అంటే మానవుడిగానే ఉండాలి. ఇంటికో జెండా, వీధికో పార్టీ ఇలాగా దేవుడు కూడా ఉన్నట్లయితే దేవుడికి విలువ లేదు, దేవుడికి విలువ లేదు. ప్రపంచానికి ఒకే ఒక్కడై ఉండాలి, ఆయన దేవుడు. ఆ ఒకే ఒక్కడు అన్నటువంటి వాడు సరైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, అది దేవుడు అన్నటువంటి వాడు. ఆ దేవుడు అన్నటువంటి వాడికి తన రూపంలో పెట్టబడి కట్టబడి జన్మింపచేసినటువంటి మానవుడికి అతి దగ్గరగా ఉండాలి. అంతేగాని అవరోధాలు, ఆటంకాలు, టెన్షన్స్ కలిగిస్తూ మనసులో లేకుండా, మనిషిగా జీవించలేకుండా, బ్రతుకులో ముందుకు సాగకుండా, జీవితానికి
సుఖ సంతోషాలు లేకుండా చేసినటువంటి ఇవేంటివి? నో, కాదు. దేవుళ్ళు కాదు, దేవుడు. ఆ దేవుడు అనేటువంటి వాడు ఒకే ఒక నామం కలిగి ఉండాలి. ఏక నామకరణ భగవాన్ జాయితే, ఒకే ఒక నామకరణం కలిగి ఉండాలి. ఏకీ భగవాన్ జాయితే, భగవంతుడు అన్నటువంటి వాడు ఒకే ఒక్కడే. ఆయన పవిత్రుడు, నిష్ఠాగరిష్ఠుడు, పాపం లేనటువంటి వాడు, మనుషులకి డైరెక్షన్ చెప్పడానికి తనకు తానుగా తగ్గించుకొని తను ఉన్నటువంటి నివాసం గురించి తెలియజేయడానికి వచ్చినటువంటి వాడు భగవంతుడై ఉండాలి. అంతేకాకుండా ఒక మాదిరి చూపించిన వాడై ఉండాలి. ఎందుకంటే ఆయన పరిమితి లేనటువంటి వాడు, మనం పరిమితి కలిగినటువంటి వాళ్ళం. ఆయన అపరిమితుడు. ఆ అపరిమితుడైనటువంటి భగవంతుడి దగ్గరికి మనం చేరుకోవాలంటే చాలా కష్టం. అందుకని ఆయనే మన దగ్గరికి రావాలి. మన దగ్గరికి వచ్చిన ఆయన అది కాదురా ఇది కాదురా అది, ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా నడవాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా నువ్వు ఇతరుల కొరకు అది చెబుతూ చూపిస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. విడిచిపెట్టిందైనా సరే మానవుడు చచ్చినట్టు ఆయన చావకూడదు. చనిపోయిన తర్వాత అలా ఉండిపోకూడదు. ఆయన మరలా తిరిగి మూడో దినాన లేవాలి. ఎవరైనా అలా చేశారు అని అంటే అది ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కరే అలాగే జరిగింది. అతని యొక్క మరణానికి మరలా పునరుత్థాన దినం జరిగింది. పునర్జన్మ కాదు, పునరుత్థాన దినం, తిరిగి లేవటం. పునర్ అంటే తిరిగి, ఉద్ధానం అంటే లేవటం, అది పునరుత్థానం, తిరిగి లేవటం. సమాధుల్లో నుండి, చనిపోయినటువంటి వారిలో నుండి ఎవరు లేవలేదు ఇంతవరకు కూడా, చరిత్ర లేదు. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగినటువంటిది ఈయన యొక్క మరణంలో నుంచి తిరిగి లేవడం, పునరుత్థాన దినం. ఎందుకంటే నరకం నుండి తప్పించబడి మోక్షానికి చేర్చడానికి ఆయన ఒక మార్గం చేస్తాడు ఆయన. అందుకే నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నేనే వెలుగై ఉన్నానంటాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ క్షణం నీ రక్షకుడిగా నీ మనసులోకి చేర్చుకుంటావని, నీ పాపాలన్నీ కూడా ఆయన ముందు ఒప్పుకుంటావని, నీ హృదయంలో నూతనమైనటువంటి వెలుగు చవి చూడాలని, ప్రకాశించాలని, నీ జన్మకు ఒక సాదృశ్యం కలగాలని, నీ పాపాలన్నీ కూడా క్షమించబడి, దోషాలన్నీ కూడా క్షమించబడి, నరక అగ్నిగుండంలో నుంచి తప్పించబడాలని, మోక్షరాజ్యానికి నువ్వు చేరుకోవాలని, ఆ దేవత దేవుడే నిన్ను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈయన మాటలైనటువంటి విత్తనాలు నీ హృదయం అనే నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పాటిగట్టి ఫలింపు చేయను కాక నజరుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుణ్ణి ఎరిగిన ప్రజలకు నాకు తెలిసినటువంటి వాక్యం చెప్పనివ్వండి. ప్రియులారా, ఈ రోజున మరి ప్రాస్పరిటీ అంటే సంపద లేదంటే ఐశ్వర్యం గురించి చెప్పాలనుకుంటున్నా. దేవుని స్తోత్రం గారని గాక. ప్రియులారా, రహస్యం అంటే ఆర్థికంగా బలం పొందుకోవడానికి, లేకపోతే ఐశ్వర్యవంతుడు కావడానికి, లేదంటే ధనవంతుడు కావాలి అంటే ఒకే ఒక రహస్యం. ఎందుకంటే ఈ రోజున ధనం లేకపోతే విలువ లేదు. వాడు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఎంత కండబలం ఉన్నప్పటికీ, ఎంత మనుషుల తాలూకు బలం ఉన్నప్పటికీ, చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఉన్నప్పటికీ వాడి దగ్గర ధనంగా లేకపోతే సమాజం ఒక చిన్న చూపు చూస్తుంది. ఎందుకు పనికిరాండంటే చూస్తుంది. చాలా 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 అవసరమైంది ధనం. హల్లెలూయా. అలాగని చెప్పేసి ధనం ఉందని చెప్పేసి గర్విష్ఠుల గురించి కాదుగా నేను చెప్పేది. ధనం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతిదానికి కూడా అవసరమైంది. ఈ లోకంలో జీవించాలంటే ధనం ధనం ధనం, డబ్బుతో ముడిపడి ఉంది జీవితం. అయితే ఇందులో చాలామంది ఏంటంటే క్రైస్తవులు అయ్యుండి కూడా వడ్డీ వ్యాపారస్తులుగా మారడం వల్ల, అలాగే వడ్డీలకి అప్పులు తీసుకురావటం, అలాగే అవి చక్ర వడ్డీలు, బారు వడ్డీలు కట్టడం, చివరికి కట్టలేక ఆత్మహత్య చేసుకోవడం, అలాగే శరీరానికి అనారోగ్యం అని చెప్పేసి అప్పులు పడటం, అవి మళ్ళీ హాస్పిటల్ వాళ్ళు చేయటం, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వడ్డీలు, చక్ర వడ్డీలు, బారు వడ్డీలు, లేదంటే పిల్లల కోసం, పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం, ఈ అన్నిటి కోసం కూడా డబ్బు 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 కావాలి. చివరికి అవతల వాళ్ళు ఎలాగైతే బాధపడుతున్నారో లోకస్తులు ఈ విధంగా వీళ్ళు కూడా అట్టి విధంగానే బాధపడుతున్నారు. వాళ్ళకి మనకి ఏమి తేడా లేని పరిస్థితి అవుతుంది. సాధారణంగా
క్రైస్తవుడు అన్నటువంటి వాడు ఎప్పుడు కూడా పేదరికానికి ఉండకూడదు. ఎందుకంటే ఆయన తండ్రి రాజు అయి ఉన్నాడు, వీడు కూడా యువరాజు అయి ఉన్నాడు, ఈమె కూడా యువరాణి అయి ఉండాలి. కానీ ఆ పరిస్థితిని తీసుకురావడానికి కారణం ఏంటంటే అపవాది నిన్ను ఎదగనివ్వకుండా చేయటం, నిన్ను అభివృద్ధి పరచబడకుండా చేయడం. అపవాది తెలుసు నువ్వు ఏం చేస్తే ఐశ్వర్యవంతుడు అవుతావో, ధనవంతుడు అవుతావో, అనేక మందికి ఇచ్చేవాడిగా ఉంటావో అపవాదికి తెలుసు, శత్రువుకి తెలుసు, సాతానుగాడికి తెలుసు. అందుకని నీ మైండ్ మీద, నీ మనసు మీద, నీ హృదయం మీద వర్క్ చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటారంటే నాకే పేదరికం రావాలా, నాకే ఇంతమంది పిల్లలు పుట్టాలా, ఈ పిల్లలందరికీ నేనే చదివించాలా, నేను ఒక్కడనే చదివిస్తున్నానా ప్రపంచంలో, ఇంకెవరు లేరా, నేను ఒక్కడనే పెళ్లి చేస్తున్నానా ఇంత అప్పోడేసి, ఇంకెవరు లేరా, నా పక్కింటోళ్ళు చూడు, ఇరుగుంటోళ్ళు, పొరుగింటోళ్ళు, ఆ వీధులు ఈ వీధులు, నా చుట్టాలు బంధువులు అందరూ కూడా మంచి ధనవంతులుగా ఉన్నారు. వాళ్ళకి చూడు ఎంత ఏ బాధ లేదు, బందీ లేదు, ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నాకేంటి ఈ గతి ప్రభుని నమ్ముకున్న తర్వాత. ఈ దీన్ని పట్టుకొని బంధువులు చుట్టాలు ఏమంటారంటే నువ్వు ప్రభుని నమ్ముకోబెట్టండిరా అప్పుల పాలు అయిపోయావు, అక్కడికి వెళ్ళిపోయావు, అందులో మునిగిపోయావు, అందులో దిగిపోయావు, ఇప్పుడు నీ కష్టాలు కోరుండి కొని తెచ్చుకున్నావు. మంచి పని అయింది, మంచి పని అయింది, మంచి పని, నీకు అవ్వాల్సిందే అలాగా అని అలాగా. హల్లెలూయా. దేవుని మహిమకరుని కాక. కాబట్టి ప్రియులారా, ఈ అంతటి కూడా కారణం ఏంటంటే శత్రువు చేసిన పని ఇదంతాను. అయితే ఒకటి, దేవునికి స్తోత్రం, వాక్యం మాట దేవుడు ఏమంటాడు అంటే నన్ను మీరు స్తుతించండి, గణపరచండి, మహింపరచండి, నేను కాదంటలే. కానీ నా మాట ఒకటి నేను చెబుతున్నాను కదా, ఆ మాటకు మీరు తలవంచండి, అప్పుడు ఆ మాట ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి. నా మాట ఏదైనా సరే అది శక్తితో నిండి ఉన్నటువంటిది, అగ్నితో నిండి ఉన్నటువంటిది, ఆశీర్వాదాలతో నిండి ఉన్నటువంటిది, అపాయకరమైన పరిస్థితులన్నింటిలోంచి తప్పించినటువంటిది, అవసరానికి ఆదుకున్నటువంటిది, మీకు సపోర్టర్గా నిలబడినటువంటిది, అత్యవసర పరిస్థితుల్లో నుండి మిమ్మల్ని తప్పించగలిగినటువంటిది, ఆదుకోగలిగినటువంటిది అని చెబుతూ ఉంటాడు. హల్లెలూయా. నా మాట వినండి చాలు, నా మాట ప్రకారం మీరు చేస్తే ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్ళగలరు. అందుకంటాడు 1:37 మత్తయి సువార్తలో ఏమంటాడని అంటే దేవుని మాట ఎన్నడూ కూడా నిరర్ధకము అంటే నిరుపయోగంగా ఉండదు కదా, అది ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది కదా అని అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే అది భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ప్రభు పిల్లలే. ప్రకటన గ్రంథంలో 5:10 చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన దీవెన ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి గురించి కూడా రక్తాన్ని చెందించాడు. ప్రతి ఒక్కరి రక్షణార్థమై ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన వర్షం ప్రతి ఒక్కరి మీద కురుస్తుంది, ఎండ సూర్యుని యొక్క కిరణాలు ప్రతి ఒక్కరి మీద కాస్తాయి. ప్రతి ఒక్కరు కూడా భూఫలాన్ని అనిపిస్తున్నారు, ఎవరైనా సరే అనిపించవచ్చు, అడ్లు ఆటంకాలు లేవు. అయితే ప్రభు చెప్పింది ఏంటంటే ఫస్ట్ మీకు ఇస్తున్నాను నేను పంట. హల్లెలూయా. ఎక్కడ వాక్యం చూడండి ఒకసారి, లూకా సువార్త 6:38 చూడండి ఒకసారి. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలబడినని చెప్పాను. ఇవ్వుడి ఇవ్వబడును, క్షమించుడి క్షమించబడును, అణచి కుదించి నిండుగా, అంటే పల్లెటూళ్ళలో ధాన్యమైన, బియ్యమైన, చోళ్ళైనా, కొర్రలైన, గంటలైన, ఓదలైన అవన్నీ కూడా కొంచాలతో కొలుస్తుంటారు. ఇలాగా ఇంకా దిగజారినట్లు ఇలాగా అది అలా తీసుకొచ్చి ఒడిలో వేస్తున్నారు. అలా ఎప్పుడైతే అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో మీరు కష్టపడుతున్నాము, మనందరూ కూడా కష్టపడుతున్నాం. కష్టపడడానికి వచ్చినటువంటిది ఏంటది? ఇది పంట. ఆ పంటలో తీసుకెళ్ళి మరలా దేవుని చేతిలో పెట్టడం అది విత్తనాలు. ఆ విత్తనాలు మనం వేసేది పిడికిడే, కానీ బస్తాడి పంట ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటే ప్రేమ, వాత్సల్యత, కనికరం, కృప కలిగినటువంటి వాడు. తల్లిదండ్రులకి మీరు ఇచ్చేది ఒక యాపిల్ పండు ఇస్తున్నారు తీసుకొచ్చి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి, కానీ వాళ్ళకు ఉన్నదంతా తీసుకొచ్చి నీ ఒడిలో పెట్టి మూటలు కట్టి నిన్ను మరలా బస్కి వెళ్ళిపోయేటప్పుడు పంపిస్తారు. తల్లిదండ్రులు తీసుకొచ్చేది ఇంతకదే తీసుకొస్తున్నావు, ఏదో ఒక పావు కేజీ స్వీటు, ఒక పావు కేజీ హాటు, అలాగే ఒక ఎంత 100-200 రూపాయల పళ్ళు తీసుకొస్తున్నాం. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నదంతా కూడా నీకు మూట కట్టేసి పంపిస్తారు. వాళ్ళ కొడుకు కాబట్టి, వాళ్ళ కూతురు కాబట్టి.
అంటే అది ప్రేమ. అది తల్లిదండ్రుల ప్రేమని మనం అంచనా వేయలేం. దేవుని ప్రేమ కల్మషం లేనట్టు ప్రేమ. ప్రేమ అంటేనే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆయన ప్రేమ కొలత లేని ప్రేమ, అడ్డు అవధలేని ప్రేమ, మంచి ప్రేమ, మంచి ప్రేమ. కాబట్టి ప్రియులారా, నేను అనొచ్చేది ఏంటంటే, దేవుని చేతిలో పెట్టడం అది విత్తనాలు. ఇవ్వుడి ఇవ్వబడి అని చెప్పేసి అది మాటది, వాగ్దానం, అది ఒక చట్టం, ఒక లా. దాన్ని మనం తిరస్కరిస్తే మనకు రావాల్సింది రాదు. హల్లెలూయా. కాబట్టి ఆర్థికంగా నువ్వు అభివృద్ధి పొందాలని అంటే ఫస్ట్ ఇవ్వు. ఆ రోజున చిన్నపిల్లోడే, అయ్యా ఈ అరణ్యంలో ఎంతమంది నీ బోధ విన్నారు, వాళ్ళు ఎక్కడ దొరుకుతుంది ఫుడ్, ఎక్కడ దొరుకుతుంది, 3 days 3 రోజులు వాళ్ళు పస్తులు ఉన్నారు. కరెక్టే, అది మీరే వడ్డించాలి. ఎక్కడ ఏమన్నా చిన్న పిల్లడి దగ్గర ఉంటుంది 2 చేపలు 5 రొట్టెలు తీసుకొచ్చి వెంటనే తీసుకొచ్చి చేతిలో పెడతాయి. 5 చేతులు పెట్టేసరికి అది 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఈ మొత్తం 25,000 మంది తినేసి ఉంటారు. అది కాక ఇంకా 12 గంపలకు మిగిలాయంట. 12 గంపలకి ఈ అపోస్తలులు 12 మంది మొత్తం నెత్తిన పెట్టుకొని వెళ్ళారంట. హల్లెలూయా. చూసారా, ఒక చిన్న పిల్లోడు ఆడి కోసం తెచ్చుకున్నది ఆ చేతిలో పెట్టుకున్నాడు. తినేస్తే 5,000 మందికి, లేదా 12,000 మందికి, లేదంటే 25,000 మందికి ఫినిష్. ముందు ఇవ్వు, నువ్వు పెట్టు. ఎవరైనా సరే దేవుని కొరకు ఇది చెల్లిస్తున్నా, వాళ్ళు ఒకవేళ దేవుని నమ్మకపోయినా సరే దేవుని కొరకు, ప్రభు కొరకు నేను ఇది ఇస్తున్నానయ్యా అని చెప్పేసి ఇస్తే ఖచ్చితంగా దీవించబడతాడు. ఖచ్చితంగా వాడు ధనవంతుడు అవుతాడు క్లియర్గాను. ఎందుకు? వాక్యం నిరర్థకము కానేరదు కదా. అంతేకాకుండా 41లో కూడా తీసుకోండి, కీర్తన 41 ప్రకారంగాను బీదలకు పంచిపెట్టినటువంటి వాడు అస్వస్థతగా ఉన్నప్పటికీ వాడు పిలిచిన వెంటనే దేవుడు పలుకుతాడంట. అయ్యా దేవుడా అని అంటే చాలా గమ్మున రియాక్ట్ అవుతాడంట. వాడు ఇప్పుడు కూడా పేదరికాన్ని అనుభవించడంట. అప్పిచ్చేవాడు, పేదకి అప్పిచ్చినటువంటి వాడు దేవుడికి అప్పిచ్చినట్లేనట. పేదవాడిని ప్రేమించి దేవుడిని ప్రేమించినట్టట. అది అందరికీ వర్తిస్తుంది. అది దేవుడు నమ్మినటువంటి వాడికి వర్తిస్తుంది, నమ్మలేనటువంటి వాడికి కూడా వర్తిస్తుంది. అందుకని పేద విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి జీవనం అంతా తీసుకొచ్చేసి వేసేసింది. ఆ చర్చ ఎలాంటిది? అది ఎవరు? సద్దుకాయలు, పరిసయ్యులు, శాస్త్రులు, వేషధారులే ఉన్నటువంటి వాళ్ళు అందరూ, బోధకుల దగ్గర నుంచి. ఈరోజు కూడా అట్టి విధంగానే ఉన్నాయి అనుకోండి, దేవుని స్తోత్రం. అయినప్పుడు కూడా నువ్వు విశ్వాసంతో నువ్వు వేసావు కాబట్టి అది ఇంపార్టెంట్. దేవుడిని ఎరిగావు కాబట్టి, దేవుని గుణం తెలుసుకున్నావు కాబట్టి, దేవుని యొక్క వ్యక్తిత్వం తెలుసుకున్నావు కాబట్టి, దేవుని యొక్క మంచితనం తెలుసుకున్నావు కాబట్టి, దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్నావు కాబట్టి, దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమను నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఈయన చేతిలో పెడితే నాకేమీ కొదువు కాదు. నేను కూడా ఇస్తుంటాను. నాకు వచ్చిన పెన్షన్ అయితే నాకు 50,000 వస్తుంది. ఆ 50,000 తీసుకొచ్చి మళ్ళీ మా ఆవిడ చేతిలో పెట్టేస్తాను. ఎందుకు? నేను ఉద్యోగం రిజైన్ చేయకమునుపు ఎంతైతే ఇచ్చేవాడిని అది నీకు ఇస్తూనే ఉంటాను, నేను మాత్రం నీకు కొదువు చేయనన్న. ఆ మాట ప్రకారం ఇచ్చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది, కానీ నాకు ఏ కొదువు లేదు. నేను 30,000 రూపాయలు ఇస్తుంటాను. దాన్ని దశంభాగం అంటారు. దాన్ని దశంభాగం చేసి నూతన గ్రంథంలో, నూతన నిబంధనలు ఎక్కడ రాయబడలేదు. ఇస్తుండ అంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇది చెప్పాను అంటే, ఇది అభివృద్ధికి ఆస్కారం, ఇది అభివృద్ధికి రహస్యం. ఇవ్వకపోతే లేదు. అందుకని అంటాడు కదా 4:17 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రకారం పౌలు గారు ఏమంటారు? మీ ఈవులను నేను ఆశించి అడగట్లేదు, మీ లెక్కకు మించినటువంటి విస్తార ఫలం మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. దేవుని చేతిలో పెట్టింది ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్గా, విశ్వాసంతో ఇవ్వండి. అది సేవకుని చేతిలో మీరు పెట్టండి, అభిషేకం కలిగిన సేవకుని చేతిలో పెట్టండి, మీరు విస్తారం ఫలం కోస్తారు, పంట కోస్తారు. లేదంటే సన్నిధికి తీసుకొచ్చి వెయ్యండి. మీరు ఏ చర్చికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే విశ్వాసంతో మీరు వెయ్యండి, ఖచ్చితంగా మీరు ఫలాన్ని తింటారు మీరు. హల్లెలూయా. అది ఇప్పుడు కూడా నిరర్థకం కానే అవుతుంది. అదేవిధంగా మలాకి 3:9లో 3:9-10లో ఏమంటాడు? మీరు వెయ్యండి, వేసిన తర్వాత నన్ను శోధించండి, అప్పుడు ఆకాశ తూములు నేను విప్పుతానంటాడు. ఈ విధంగా ఎప్పుడు కూడా మనకు అప్పులకి ఇప్పులే ఉండవు. నాకు ఏనాడు కూడా కొరత లేదు. నాకు దేవుని ఫస్ట్ ఇవ్వాలనుకోండి, నేను అప్పుడు బెరాకకి వెళ్తుండేవాడిని. ఫస్ట్ వీళ్ళు ఇవ్వాలి అని అంటే అందరికంటే ఫస్ట్ నేనే వెళ్ళి పరిగెత్తాలి. చిన్నపిల్లల్లో పరిగెత్తి వేసేసేవాడిని. ఎందుకంటే సార్ నాకు సరదా. నా తండ్రి నాకు ప్రయారిటీ ఇచ్చాడు. ఆయన నాకు బదులుగా చనిపోయాడు. ఆయన నా అభివృద్ధి కోరుకున్నటువంటి ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్య ప్రకారంగాను, నేను ధనవంతుడి కావడానికి ఆయన రిక్త హస్తాలతో పేదరికంగా వచ్చాడు. ఆయన
అందుకని నా తండ్రి చేతులు నన్ను పెట్టాలి. ఇప్పుడు నేను పీలుస్తున్న ఊపిరి ఆయనదే, గాలి ఆయన, నీరు ఆయన, త్రాగుతున్న నీరు ఆయన, తింటున్న తిండి ఆయనది, వేసుకున్న బట్ట అయింది, కట్టుకున్న వాచి అయింది, అనుభవిస్తున్న ఆరోగ్యం అయింది. అందుకని ఆయన చేతుల్లో నేను పెట్టాలి గబుక్కున అని పరిగెడుతుండేవాడు. ఫస్ట్ నేనే అలాగే నిలబడుతుండేవాడు. అందరికంటే నేనే వేయాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇచ్చారు, ఫస్ట్ సీల్ నోటు అలా లెక్క పెట్టేసి అలా పెట్టేస్తారు అంతే. మీకు చెప్పాను, అమ్మ కూడా 86 సంవత్సరాలు, ఆమెకి 30,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఫస్ట్ తీసేస్తుంది, 3,000 రూపాయలు తీసేస్తుంది. అంటే తన భాషలో ఏ బీపీలు కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్లు కానీ, పీసీఓడి ఏ మాత్రం కూడా లేవు. ప్రశాంతంగా ఉంటుంది అంతే. దేవుని స్తోత్రం కలగ. మా ఇంట్లో కూడా మా పిల్లలు ఎవరు కూడా నన్ను అడ్డు పెట్టరు ఏదేనికైనా సరే. ఎందుకు అంటే డాడీ దేవుని మనిషి, డాడీని దేవుని ఆత్మ నడిపించబడుతున్నా కాబట్టి మనం ఎదురు చెప్పకూడదు. దేవుని స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. 9వ అధ్యాయము 6వ వాక్యం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దీంతో లాస్ట్ చేసుకుందాం. కొంచెముగా విత్తువాడు కొంచెం పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. ఆమేన్. వెదజల్లి దరిద్రులకు ఇచ్చాడంట. సంతోషంతో విత్తువాడు ఆనందంతో కూడుకున్న పంట కోయిన. ఎంత మంచి మాట అది. అది పేదవారంటే నాకు ప్రాణం. వాడి భోజనం తినడం నాకు ఇష్టం, వాడు మంచి బట్టలు వేసుకోవడం నాకు ఇష్టం. వాడికి నేను ₹1 కాదు, ₹2 కాదు, 100 కాదు, 200 కాదు, ఎంత ఉంటే అంత పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి, ఆ మనిషి తాలూకు తత్వాన్ని బట్టి ఇచ్చేస్తాను. దేవుడు నడిపింపది. నేను ఇప్పుడు కూడా పట్టిపోను. నాకు ఏదో వాక్యం ఉంది కదా, నీతిమంతులు కోరుకున్నటువంటిది జరుగును, నీతిమంతుల యొక్క ఆశ నెరవేర్చబడును అని చెప్తుంది ఈ వాక్యం. సామెతల గ్రంథంలో ఉంది, సామెతల్లో ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక సేవకుడిగా నేను చేసినటువంటి పనులు కానీ బయటికి చెప్పుకున్నట్లయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాగ ఏ సేవకుడైనా చేయగలడా నన్ను నేను మెప్పించుకోవడం కాదు, ప్రభు యొక్క ఆత్మే నన్ను ప్రేరేపణ కలిగించి అనేక మందికి సహాయ సహకారాలు నా ద్వారా జరిగించినటువంటి పరిస్థితి అది. దేవునికి ఇచ్చే విషయంలో అంత పిచ్చి నాకు. అట్టి విధంగానే దేవుడి దీవెనలు కూడా నేను పొందుకుంటాను. నా పిల్లలు ఇప్పుడు ఈ రోజున మా పై స్థాయిలో ఉన్నారు. పిహెచ్డి చేసిందంటే చదువులన్నిటికంటే పై స్థాయి చదువులోకి వెళ్ళిపోయింది మా పాప. చదివేసింది పిహెచ్డి, డాక్టర్ శ్రైన్. ఈ రోజున యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్గా చేస్తుంది, అగ్రికల్చరల్. అలాగే బాబు కూడా A1 ఆఫీసర్, వాడి భార్య కూడా డాక్టర్ చేసింది. ఇది తక్కువ ఆశీర్వాదాలు కాదు కదా. ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఊరేగించుకుంటాను నన్ను. తక్కువైంది కాదు. ఆ పిచ్చే, దేవుని యందు ఉన్న పిచ్చి, ఇచ్చేటోడు పిచ్చి, తెగించే పిచ్చి, ప్రాణం పెట్టే పిచ్చి, పరిగెత్తే పిచ్చి, ఇతరులకు సువార్త చెప్పే పిచ్చి, దేవుని పరిచయం చేసే పిచ్చి నేను రిచ్గా చేస్తుంది అనమాట. అన్ని విషయాలు కూడా నేను రిచ్గా చేస్తుంది. ఆరోగ్యకరంగా, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా, అన్ని విషయాలు కూడా అదే అనమాట. అది సీక్రెట్. కాబట్టి ఇవ్వండి. హల్లెలూయా. దేవుడి మాటలనే విత్తనాలు మన హృదయం నేల మీద నాటం చేసి ఆయన నీరు పోసి పాడికి ఫలింపు చేయను కాక. ఆమేన్. ప్రతి నెల మొదటి బుధవారం సికింద్రాబాద్ SPG చర్చ్కి నేను అటెండ్ అవుతుంటాను. 10 నుంచి 2 వరకు ఉంటాను అక్కడ. ప్రతి నెల మొదటి బుధవారం రండి. ఒక సాక్ష్యం మనం విందాం. అది ఎల్కతుర్తి, హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలము. నా పేరు సారయ్య. నా సాక్ష్యం ఏంటిదంటే, నా కాలు ఒక 2016 నుంచి వెళ్ళి నేను కాలుతో బాగా కష్టపడి ఎన్ని దవాఖానలు తిరిగినా, ఎన్ని మంత్రతంత్రాలని ఎక్కడెక్కడ తిరిగినా కూడా నాకు అసలు ఎక్కడ కూడా కాలేదు. ఎన్నో చర్చిలకు పోయినా, ఎన్నో చర్చిలలో ప్రార్థన చేసుకున్నా, ఇది యేసుప్రభు వలంగానే అవుతుంది అని అంటే కూడా చర్చిలలో పోయినా కానీ ఎక్కడ కాలేదు. ఎన్ని తీర్ల డబ్బులు పెట్టుకున్నా, ఏం చేసినా కూడా కాలు నొప్పి కాలేదు, అసలే ఇక్కడ తగ్గలేదు. ఆ తర్వాత నాకు సెల్లులా ఇక దేవుని కృపను బట్టి నాకు వాక్యం వస్తే నేను ఆ వాక్యం విన్నా. ఆ వాక్యం విన్నాక కూడా కొద్ది రోజులు, ఒక 6 నెలల దాకా నేను అయ్యగారిని కూడా పట్టింపు చేసుకోలేదు. తర్వాత ఎందుకో మళ్ళీ నాకు ఆలోచన వచ్చి మళ్ళీ చేసి ప్రార్థన చేసుకున్నాక కొంచెం స్వస్థపరిచిండు. అది బాగా నమ్మకం అనిపించి నేను మళ్ళీ ప్రార్థన చేసిన. అయ్యకు ఫోన్ చేసి, అయ్యా యశేశ్వరరావుకు ఫోన్ చేసి, అయ్యా పరిస్థితి ఇది అంటే నీకు స్వస్థపరచ దేవుడు నీ అందులో ఉన్నాడయ్యా అని అయ్యా ప్రార్థన చేసిండు. తర్వాత నేను మరి ఎట్లా అయ్యా నాకు మిమ్మల్ని కలవాలని అంటే హైదరాబాద్కు రా, సికింద్రాబాద్లో ఉంటాయి చర్చి,
ఆ చర్చి కాడికి రా, నేను ప్రార్థన చేస్తా, కలుసుకుందామని మాట్లాడిండు. అయినాక పోయిన నెల బుధవారం నాడు వచ్చినాక నాకు ఆ వస్తాంటేనే కొంచెం చాలా స్వస్థత కలిగింది. అయ్యగారు కూడా అన్నాడు, నీకు వస్తాంటేనే నీకు ఏర్పడుతుంది సారయ్య అని నాకు ప్రార్థన చేసి మా ఫోన్లో మాట్లాడిండు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక కూడా చాలా తగ్గింది. లేచి అయ్యగారిని విశ్వేశ్వరరావు గారిని అది చేసుకొని దేవునికి సూత్రం అని అనుకున్నా, ఇట్లా కాలు దాడిచ్చితోనే మళ్ళీ యథావిధిగా అయిపోయింది. ఇక ఇవాళ మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాం విశ్వేశ్వరరావు గారి దగ్గర ప్రార్థన కొర. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. జఫన్య బాలమ్మ దంపతులు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఎక్కడ ఉంటున్నారంటే విజయనగరం రామనారాయణ లొకేషన్ అంటే వై జంక్షన్లో ఉంటాయి, అక్కడ ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారిని ఈ కార్యక్రమం సందర్భంగా దేవుడు పుష్కలంగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ లాడండి జఫన్య గారు బ్రదర్. అదేవిధంగా మరి బాలమ్మ ప్రైజ్ దలా, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక. మిమ్మల్ని దేవుడు దర్శించాడు, ఆల్రెడీ పిలుపుకి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయినప్పటికీ మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని యందు కలిగినటువంటి ఆసక్తిని బట్టి దేవుడు ఇంకా ఎత్తైనటువంటి స్థలాలకు మిమ్మల్ని తీసుకెళ్ళి దీవించి గాక. ఏ అవరోధాల ఆటంకాలు లేకుండా మీ హృదయంలో ఉన్నటువంటి భారం అంతా తొలగించి మీ మనసుకి ఆనందాలు కలిగించిన గాక. యేసు నామములో సమృద్ధితో ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించిన గాక. యేసు నామములో ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి ప్రియులారు, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడి తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఈ దినాన ఈ క్షణాన ఎంతమంది అయితే నీ ప్రజలు ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నారో వారందరి మీదకి నీ దీవెనలు దిగొచ్చును గాక. వారి పిల్ల పాపల మీదకి నీ దీవెన ఆశీర్వాదాలు దిగొచ్చును గాక. తండ్రి, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అంతా కూడా యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో పడమంచలైపోను గాక. ఎలాంటి శోధనలు కానీ, ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా సమృద్ధితో గృహాలు నింపబడిన గాక, సమృద్ధితో కుటుంబాలు నింపబడిన గాక, అప్పులు ఊపుల నుంచి పైకి లేవనెత్తబడదు గాక నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో. ఓ తండ్రి ప్రభా, క్షుద్ర శక్తుల మాంత్రిక శక్తుల చేత, బాణవంత శక్తుల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడే విడుదల కలుగును గాక నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో. ఈ ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా ఎంతమంది అయితే తైలాలు పట్టుకున్నారు, జలాలు పట్టుకుని ఉన్నారో, ఎక్కడెక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ చేతులు వేసుకున్నారో అక్కడ ఉపశమనం కలుగును గాక. ఆ జల తైలాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క ఔషధంగా మారిపోవును గాక. పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక. ఎక్కడ అప్లై చేసినా, ఎవరు సేవించినా, ఎక్కడ ప్రోక్షించినా యేసు నామములో సంపూర్ణమైన విడుదల, క్షుద్ర శక్తులు, మాతృశక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి, అపవిత్రత శక్తుల నుంచి విడుదల కలుగును గాక నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో. మహిమ పొందుకుంటారా సార్? యేసయ్య పుణ్యనామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా వేడుకొని పొందుకొని నా తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ అంతర్య దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరువారికి, పొరుగు వారికి, మన శత్రువులకు, మిత్రులకు ఎల్లవేళ ప్రభు మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించుకుంటూ తన నామానికి మహిమ తెచ్చుకొనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.